హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఇస్లాం పుట్టిన గడ్డపైనే ఇవాళ జెన్నిఫర్ లోపెజ్, బ్లాక్ పింక్ లాంటి గ్లోబల్ స్టార్స్ తో భారీ మ్యూజిక్ కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. వైట్ క్లబ్స్ లో ఓపెన్ గా లిక్కర్ సేల్స్ నడుస్తున్నాయి. LGBTQ జెండాలు ఎగురుతున్నాయి. ఆఖరికి మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు పెట్టి కొన్నింటిని కార్ పార్కింగ్ లా కూడా మార్చేస్తున్నారు. సౌదీ అరేబియా ఎప్పుడు ఇలా మోడర్న్ గా లేదు. ఒకప్పుడు అక్కడ కఠినమైన ఇస్లామిక్ చట్టాలు, ఎక్స్ట్రీమ్ రూల్స్ ఉండేవి. నాన్ ముస్లిం సంగతి పక్కన పెడితే కనీసం అక్కడి మహిళలకు బేసిక్ రైట్స్ కూడా ఉండేవి కావు. వాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, నచ్చిన జాబ్ అంతకంటే చేయకూడదు. ఆఖరికి మేల్ గార్డియన్ లేకుండా బయట తిరగడానికే వీల్లేని పరిస్థితి ఉండేది వాళ్ళకి. పబ్లిక్ ప్లేసెస్ లో లవ్ అండ్ అఫెక్షన్ చూపించడం క్రైమ్ గా చూసేవారు. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పై కంప్లీట్ బ్యాన్. అండ్ నాన్ ముస్లిమ్స్ తమ మతాన్ని ఓపెన్ గా అసలు ప్రాక్టీస్ చేయలేకపోయేవారు. దీనికి తోడు ముత్తావిన్ అనే రిలీజియస్ పోలీస్ ఉండేవాళ్ళు. ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే అరెస్ట్ చేసి లోపలేసేవారు. ఎంత దారుణమైన కండిషన్స్ ఉన్నా సౌదీ అస్సలు కేర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయిల్ ఎకానమీ ద్వారా వచ్చిన అపారమైన సంపద ఉంది. ఆ వెల్త్ తోనే వరల్డ్ వైడ్ గా మసీదులు, మదర్సాలు, సున్నీ కల్చరల్ సెంటర్స్ కట్టడానికి బిలియన్ల కొద్దీ ఇన్వెస్ట్ చేశారు. ఆఖరికి మన భారతదేశంలోనే కేవలం 2011 నుండి 2013 మధ్య కాలంలోనే దాదాపు 25,000 మంది సౌదీ రిలీజియస్ క్లెరిక్స్ ఇక్కడికి వచ్చారంటే అర్థం చేసుకోండి. వహబిజం మరియు సలాఫిజం సిద్ధాంతాలను ప్రోత్సహించడానికి సౌదీ ఏకంగా $250 మిలియన్ల పెట్టుబడి పెట్టింది. ఆఖరికి బంగ్లాదేశ్ లో కూడా 560 మసీదుల ద్వారా ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి $1 బిలియన్ పైగా ఖర్చు చేసింది. అసలు ఏంటి వహబిజం అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇది సున్నీ ఇస్లాంలో ఒక అత్యంత కఠినమైన ఫండమెంటలిస్ట్ రూపం. 18వ శతాబ్దంలో షేక్ మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహబ్ ప్రారంభించిన ఈ సిద్ధాంతం ప్రకారం ఖురాన్ బోధనలను అక్షరాల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి. అయితే ఒకప్పుడు మోడర్న్ గా ఉండే సౌదీ అరేబియాను మళ్ళీ ఎడారి గిరిజన జీవన శైలి వైపు మళ్లించిన ఈ వహబిజం వెనక ఒక కథ ఉంది. We're talking about the siege of the Grand Mosque in Mecca. It's the holiest site in the Islamic world. It came under attack from radical Islamists. జుహైమాన్ ఆల్ ఒటైబీ అనే 40 ఏళ్ల మత బోధకుడి నేతృత్వంలో దాదాపు 200 మంది తీవ్రవాదులు సౌదీ రాజకుటుంబం వెస్టర్న్ కంట్రీస్ ని అనుకరిస్తూ అవినీతిమయమైపోయిందని భావించి గ్రాండ్ మసీదును ముట్టడించారు. హౌస్ ఆఫ్ సౌద్ను గద్దె దించాలని వారు చేసిన ఈ ప్రయత్నం తర్వాత తమ అధికారాన్ని కాపాడుకోవడానికి సౌదీ రాజకుటుంబం వహాబీ రూల్స్ ను మరింత కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుండి సినిమా హాళ్లు, మ్యూజిక్ షాప్లు మూతబడ్డాయి. అధికారమంతా రిలీజియస్ పోలీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మద్యంపై కంప్లీట్ బ్యాన్. మహిళలు శరీరం మొత్తం కప్పుకోవడం తప్పనిసరి. ఇలా రూల్స్ వెరీ సీరియస్ గా మారిపోయాయి. ఆఖరికి మితవాద షియా, సున్నీ ముస్లింలను కూడా అవిశ్వాసులుగా చూస్తూ చిన్న తప్పు చేసిన కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టడం లాంటి అమానవీయ శిక్షలు 1995 కాలంలో డైలీ రొటీన్ గా మారిపోయాయి. ఒక ముస్లింకే అక్కడ ఆ రేంజ్ లో ట్రీట్మెంట్ ఉంటే ఇక నాన్ ముస్లింల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఆ సమయంలో సౌదీ అరేబియా ఎంత తీవ్రవాద ధోరణికి లోనైందంటే దానికి ISIS లాంటి సంస్థలతో కూడా బలమైన లింకులు ఉండేవనే విమర్శలు ఉన్నాయి. బాబ్ గ్రహం రిపోర్ట్ ప్రకారం చూస్తే అసలు ISIS ఏర్పాటు వెనక సౌదీ అరేబియా డైరెక్ట్ ప్రమేయం ఉంది. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఫండింగ్ వల్లే ఈ ఉగ్రవాద సంస్థ పుట్టింది. ఆఖరికి అమెరికాపై జరిగిన 9/11 దాడుల్లో కూడా సౌదీకి చెందిన వ్యక్తుల పరోక్ష హస్తం ఉందని, మెయిన్ కల్ప్రిట్ సౌదీ వాడేనని తేలింది. సౌదీ ఆఫ్ఘన్ వార్ టైంలో అయితే సౌదీ ప్రిన్సెస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మదర్ నెట్వర్క్ ని క్రియేట్ చేసి చిన్న వయసులోనే పిల్లలకు మిలిటెంట్లుగా మారేలా ట్రైనింగ్ ఇప్పించారు. అందుకే ఇవాళ నైజీరియా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుండి స్టూడెంట్స్ ఆ రాడికల్ మైండ్ సెట్ కోసం పాకిస్తాన్ కి రావడం, మళ్లీ వెళ్లి వాళ్ళ దేశాల్లో ఆ తీవ్రవాదాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. తాలిబాన్, ఆల్ ఖైదా లాంటి భయంకరమైన సంస్థలు ఈ మదరసాల నుంచే పుట్టుకొచ్చాయి. నాన్ ముస్లిం కంట్రీస్ లో కూడా సౌదీ ఫండ్స్ చారిటీల రూపంలో ఆల్ ఖైదా లాంటి గ్రూపులకు అందుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2013 యూరోపియన్ పార్లమెంట్ రిపోర్ట్స్ ప్రకారం ముస్లిం వరల్డ్ లీగ్, అల్ హరామీన్ లాంటి సంస్థల ద్వారా వహబిజాన్ని ప్రమోట్ చేయడానికి సౌదీ ఏకంగా $10 బిలియన్ నిధులు సమకూర్చింది. దీన్ని బట్టి ఒకప్పుడు సౌదీ ఎంత ఎక్స్ట్రీమ్ కన్జర్వేటివ్ దేశంగా ఉండేదో, తీవ్రవాద ఇస్లాంను ఎలా ఎగుమతి చేసిందో క్లియర్ గా అర్థమవుతుంది. మరి అలాంటి రాడికలిజం హబ్ గా ఉన్న రోజులు మన సబ్ కాంటినెంట్ లోని కన్వర్టెడ్ ముస్లింలకి ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. కానీ గత 6-7 ఏళ్లుగా సౌదీ అరేబియా తీసుకుంటున్న యూటర్న్ చూసి తట్టుకోలేక ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలు ఈ అరబ్బుల్నే ఫేక్ ముస్లింలు అని తిట్టే రేంజ్కి వచ్చేశారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ MBS వల్ల ఇదంతా నిజమై తీరింది. విజన్ 2030 అనే అంబిషియస్ ప్లాన్ ద్వారా సౌదీ ఎకానమీ ఇకపై కేవలం ఆయిల్ మీదే డిపెండ్ అవ్వకుండా నాన్ ఆయిల్ రెవెన్యూని పెంచుకుంటూ 2030 నాటికి 120 మిలియన్ల మంది టూరిస్టులను ఆకర్షించడమే టార్గెట్ గా పెట్టుకుంది.
కేవలం ఒక బంజరు భూమిలా ఉన్న సౌదీ అరేబియాను ఇవాళ గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చడమే కాకుండా అన్ని మతాలకు వెల్కమ్ చెప్పే దిశగా తీర్చిదిద్దడమే ఎంబీఎస్ లక్ష్యం. Only want to go back to what we were, the moderate Islam that is open to the world, open to all the religions. తన దేశాన్ని ఆ కఠినమైన తీవ్రవాద ఇస్లామిక్ వ్యవస్థ నుండి బయటపడేసి మోడర్నైజేషన్ దిశగా నడిపించడానికి 2017లో క్రౌన్ ప్రిన్స్ కాగానే ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాడు. రాడికలిజంతో పోరాడుతూ మా జీవితంలో మరో 30 సంవత్సరాలు వృధా చేసుకోమని చెప్తూ అసలు ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ తీవ్రవాద భావజాలాలను నిర్మూలిస్తామంటూ వహాబీ ఇస్లామిక్ సిస్టమ్ పైనే యుద్ధం ప్రకటించాడు. దీనివల్ల ఆయనకు విపరీతమైన వ్యతిరేకత ఎదురైనా సరే ఎవరి మాట వినకుండా 2017లోనే మ్యూజిక్ కాన్సర్ట్స్ పై ఉన్న ఆంక్షలను ఎత్తేశాడు. రిజల్ట్ ఏంటంటే ఇవాళ సౌదీ గడ్డ మీద బీటీఎస్, బ్లాక్ పింక్, ఎమినెమ్, జెన్నిఫర్ లోపెజ్ లాంటి వరల్డ్ ఫేమస్ స్టార్స్ పర్ఫార్మ్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఒకవైపు సౌదీ మోడర్న్ ఎంటర్టైన్మెంట్ ను హక్కులు చేర్చుకుంటుంటే కొందరు ఇస్లామిస్టులు మాత్రం టీవీలో కూర్చుని ఇస్లాంలో సంగీతం, సినిమాలు హరాం అని నిరూపించడానికి తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే ఈ మార్పులను సౌదీలో ఎవరు అడ్డుకోలేదా అంటే అడ్డుకున్న ప్రతి ఒక్కరిని ఎంబీఎస్ జైల్లో వేయించాడు. ఆ తరువాత ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత సౌదీ అరేబియాలో థియేటర్ల తలుపులు తెరుచుకున్నాయి. Saudi Arabia's first movie theater will open on the 18th of April. The theater will open in Riyadh, the capital city of the kingdom. Movie theaters were banned in Saudi Arabia for 35 years. వహాబీ మూవ్మెంట్ ఫౌండర్ మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ ఒక్కరే సౌదీ అరేబియాలో లేరని, ఇంకా చాలా మంది ఉన్నారని, వారందరినీ కలుపుకుని దేశాన్ని మోడర్న్ కంట్రీగా మారుస్తామని ఎంబీఎస్ తేల్చి చెప్పాడు. దాంతో పాటే మహిళల బేసిక్ రైట్స్ ను రీస్టోర్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతమనే చెప్పాలి. లేడీస్ డ్రైవింగ్ చేయడంపై ఉన్న బ్యాన్ ను ఎత్తేయడమే కాకుండా స్కూల్స్ అండ్ ఎగ్జామ్స్ టైంలో హిజాబ్ మరియు అబయా ధరించడాన్ని కూడా సౌదీ నిషేధించింది. అసలైన అరబ్బులు తమ దేశంలో మహిళలకు ఫుల్ గా ఫ్రీడమ్ ఇస్తుంటే మన సౌత్ ఏషియాలో మతం మారిన ముస్లింలు మాత్రం నో స్కూల్లో కూడా బుర్కా, హిజాబ్ వేసుకోవాల్సిందే, లేదంటే ఇక్కడ పెద్ద గొడవ చేస్తాం, రాజకీయ రచ్చ చేస్తాం అంటూ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు. అసలు సౌదీలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయని ఎక్కడి కన్వర్టెడ్ ముస్లింలు కనీసం ఊహించి కూడా ఉండరు. అంతెందుకు మహమ్మద్ బిన్ సల్మాన్ ఏకంగా 99% హదీసులను నేను నమ్మను అంటూ పూర్తిగా పక్కన పెట్టేశాడు. عن فرد ما نعرف عن فرد الرسول صلى الله عليه وسلم او عن جماعه فرد ما نعرف عن جماعه فرد الرسول صلى الله عليه وسلم ففي انقطاع. هذا الخبر هو اللي يشكل النسبه العظمى من الاحاديث. هذا بشكل لا يؤخذ فيه. ఇది ఇస్లామిక్ వరల్డ్ లో చాలా సీరియస్ అండ్ బిగ్గెస్ట్ స్టెప్. ఎందుకంటే జనరల్ గా ఇస్లామిక్ రిలీజియస్ లిటరేచర్ అనేది ఖురాన్ మరియు హదీస్ అనే 2 పిల్లర్స్ మీద ఉంటుంది. ఖురాన్ అల్లా యొక్క ప్రత్యక్ష వాణి అయితే హదీస్ అనేది ప్రవక్త మహమ్మద్ జీవిత సంఘటనల సమూహారం. వీటి ఆధారంగానే షరియా లా తయారవుతుంది. అయితే ఈ హదీసుల్లో ముతవాతిర్, అహద్ అనే 2 రకాలు ఉంటే ఎంబీఎస్ ఈ అహద్ హదీసులను కంప్లీట్ గా రిజెక్ట్ చేశారు. దీని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటంటే సౌదీ అరేబియాలో నార్మల్ షరియా చట్టాలను అమలు చేయడం ఇక సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన అంగీకరించిన ముతవాతిర్ హదీస్ కేవలం ఆరాధన విధానం, ప్రార్థనలు గురించి మాత్రమే చెబుతుంది. ఎప్పటి వరకు సౌదీ సాధించిన డెవలప్మెంట్ అంతా కేవలం ఆయిల్ వల్లే సాధ్యమైందని స్వయంగా ఎంబీఎస్ ఒప్పుకున్నాడు. కానీ ఆయిల్ ఎప్పటికీ ఉండదు కదా, ఎప్పుడో ఒకప్పుడు ఆయిల్ అయిపోతుంది. కాబట్టి ఎల్లకాలం దాని మీదే డిపెండ్ అవ్వడం కుదరదు. అందుకే సౌదీ అరేబియా ఇవాళ టెక్నాలజీ, మైనింగ్, టూరిజం అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి కొత్త రంగాల వైపు అడుగులు వేస్తుంది. అయితే ఈ సెక్టార్స్ అన్ని డెవలప్ అవ్వాలంటే ఆ కఠినమైన రాడికల్ వహబిజం ఐడియాలజీని కంప్లీట్ గా వదిలిపెట్టక తప్పదు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఇన్వెస్టర్స్ ని, టాప్ టాలెంట్ ని తమ దేశానికి ఆకర్షించాలంటే అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంతే మోడర్న్ గా ఉండాలని ఎంబీఎస్ కి బాగా తెలుసు. అందుకే కఠినమైన చట్టాలను ఒక్కొక్కటిగా లేపేస్తున్నాడు. ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ సౌదీలో తమ మతాన్ని ఓపెన్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. టూరిస్టులు ఫుల్ ఫ్రీడమ్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఆఖరికి హిస్టరీలోనే ఫస్ట్ టైం టూరిస్టుల కోసం లిక్కర్ షాప్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇవే కాకుండా గ్లోబల్ లెవెల్లో స్పోర్ట్స్ హబ్ గా మారడానికి సౌదీ రెడీ అయిపోయింది. అఫీషియల్ గా ఫీఫా వరల్డ్ కప్ కి హోస్టింగ్ చేస్తుంది. అలాగే ఇండియాలో క్రేజీగా నడిచే ఐపీఎల్ లో ఏకంగా 40 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కొన్ని మ్యాచ్లను సౌదీలో నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది. కొన్నేళ్ల క్రితం కండిషన్స్ బాలేవని ఏ మహిళా అథ్లెట్స్ అయితే సౌదీకి వెళ్ళడానికి నో చెప్పారో ఇవాళ అదే గడ్డ మీద జెన్నిఫర్ లోపెజ్ లాంటి పాప్ స్టార్ తమ స్టైల్లో ఓపెన్ గా పర్ఫామ్ చేస్తున్నారు.
నార్మల్ ఇస్లామిక్ రూల్స్ ప్రకారం మ్యూజిక్, డాన్స్ లాంటివి బ్యాన్ అనుకుంటే ఇక్కడ ఏకంగా గ్రాండ్ ఫ్యాషన్ షోలు నడుస్తున్నాయి. LGBTQ ఫ్లాగ్స్ ఓపెన్ గా ఎగురుతున్నాయి అండ్ డెవలపింగ్ కంట్రీస్ తో సరికొత్త బిజినెస్ రిలేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ కు ఉన్న స్ట్రాంగ్ ఎకానమీని చూసి సౌదీ అరేబియా ఇవాళ వారితో కూడా బిజినెస్ అండ్ ట్రేడ్ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఒకప్పుడు ఇస్లామిక్ దేశాల విషయంలో ఇలాంటివి అసలు ఊహించలేము. ఒకవైపు ఇజ్రాయెల్ తో సాన్నిహిత్యం పెంచుకుంటూనే మరోవైపు పాలస్తీనా ఇష్యూ గురించి తమకు ఏమాత్రం పట్టదని MBS ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు ఇస్తూ వచ్చిన భారీ ఫండింగ్ సౌదీ కంప్లీట్ గా నిలిపేసింది. మహమ్మద్ బిన్ సల్మాన్ మరియు ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఇక్కడ ఇస్లామిస్టులకు ఒక బిగ్గెస్ట్ నైట్ మేర్ లాంటిది. భారత్, సౌదీల మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే మోదీ గారికి సౌదీ అరేబియా తమ అత్యున్నత పౌర పురస్కారమైన కింగ్ అబ్దుల్ అజీజ్ షా అవార్డును ప్రదానం చేసింది. పైగా MBS మోదీని తన అన్నయ్యగా సంబోధిస్తూ ఆయన లీడర్షిప్ ను ఎన్నోసార్లు పబ్లిక్ గా ప్రశంసించాడు. అందుకే మహమ్మద్ బిన్ సల్మాన్ ఇండియాకి వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ స్వయంగా ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి ఎయిర్పోర్ట్ కి వెళ్లి వెల్కమ్ చెప్తుంటాడు. ఇవాళ సౌదీ అరేబియా భారతదేశానికి 4వ అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ గా మారితే సౌదీకి ఇండియా 2వ అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ గా నిలిచింది. పైగా ఇండియా తెచ్చిన మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ లో సౌదీ, UAEలు కూడా భాగస్వాములయ్యాయి. ఒకవైపు సౌదీ అరేబియాలో ఇస్లామిక్ రాడికలిజం బాగా వీక్ అయిపోతుంటే మరోవైపు భారతదేశంలో హిందుత్వ ఐడియాలజీ స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మహమ్మద్ బిన్ సల్మాన్ అండ్ నరేంద్ర మోడీల మధ్య ఉన్న ఈ గట్టి దోస్తీ ఇక్కడ ఇస్లామిస్టులకు అసలు మింగుడు పడట్లేదు. పైగా మక్కా, మదీనాల్లో నాన్ ముస్లిమ్స్ కూడా బిజినెస్ చేసుకోవచ్చని MBS ఓపెన్ పర్మిషన్ ఇచ్చేసరికి ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్, అసలు ఇస్లాం పుట్టిన గడ్డపైనే ఈ తీవ్రవాద ధోరణులను వదిలేస్తూ ఉంటే ఇక్కడ మతం మారిన మిగతా వాళ్ళు మాత్రం ఏ బేసిస్ మీద ఆ రాడికల్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? సెకండ్, సౌదీ అరేబియా సడన్ గా ఎందుకింత లిబరల్ అండ్ బ్రాడ్ మైండ్ సెట్ ఉన్న కంట్రీగా మారుతోంది? గత కొన్నేళ్లుగా సౌదీలో ఆథియిజం, నాస్తికత్వం ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. ఆఖరికి సౌదీ ప్రిన్స్ కూడా ఒక ఎక్స్ ముస్లిం అని ఇవాళ చాలా మంది ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది ఫ్యూచర్ లో బయటపడొచ్చు, లేదా అది సౌదీ కాబట్టి ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోవచ్చు. కానీ ఇవాళ వరల్డ్ వైడ్ గా జనాలు ఇస్లాం ను వేగంగా వదిలేస్తున్నారు అనేది మాత్రం ఫ్యాక్ట్. దాని ఎఫెక్ట్ సౌదీలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని కారణాల వల్ల అక్కడ పెద్దగా సర్వేలు జరగకపోయినా కేవలం సౌదీలోనే కాదు మొత్తం అరబ్ వరల్డ్ లోనే ఇస్లాం ను వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2021లో మిడిల్ ఈస్ట్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ముస్లిం సొసైటీలలో నాస్తికత్వం ఒక కారు చిచ్చులా వ్యాపిస్తోందట. ఎగ్జాంపుల్ చూస్తే ఇరాన్ లోని 75,000 మసీదుల్లో ఏకంగా 50,000 మసీదులు మూతపడ్డాయంటే అక్కడ ప్రేయర్స్ చేయడానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరి అసలు సౌదీలో ఎంతమంది నాస్తికులు ఉన్నారనే దానికి అఫీషియల్ గా పక్కా నెంబర్ చెప్పడం కష్టమే. అయినా 2012లో గాలప్ ఇంటర్నేషనల్ చేసిన ఒక సీక్రెట్ సర్వే ప్రకారం అక్కడ దాదాపుగా 5 to 10% తాము పక్కా నాస్తికులమని ఓపెన్ గా చెప్పుకున్నారు. ఇది దాదాపు అమెరికాలోని నాస్తికుల పర్సెంటేజ్ తో సమానం. అంతేకాదు మరో 19% మంది తమకు ఎలాంటి మతపరమైన విశ్వాసాలు లేవని తేల్చి చెప్పేశారు. దేవుణ్ణి లేదా మతాన్ని నమ్మకపోతేనే మరణశిక్ష పడే ఒక ఎక్స్ట్రీమ్ కంట్రీలో ఈ రేంజ్ పర్సెంటేజ్ అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ ఏ హ్యూజ్ చేంజ్. ఇవాళ సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ మోడర్న్ డెవలప్మెంట్స్ ను అక్కడి ప్రజలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రీసెంట్ సర్వే ప్రకారం ఏకంగా 91% మంది అరబ్ యువత మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొస్తున్న ఈ విప్లవాత్మక మార్పుల పట్ల చాలా హ్యాపీగా ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో MBS లీడర్షిప్ లో సౌదీ అరేబియా తన గడ్డ నుండి రాడికలిజాన్ని కంప్లీట్ గా క్లీన్ చేయడం ఖాయంగా అనిపిస్తుంది. మరి ఇదంతా చూసాక కూడా మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న కన్వర్టెడ్ ముస్లింలు ఈ అసలైన సౌదీ అరబ్బులను కనీసం ముస్లింలుగా అంగీకరిస్తారా లేదా అనేదే $1 మిలియన్ క్వశ్చన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.